బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రాష్ట్రాల ఇన్ఛార్జీల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో సమావేశం కానుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, నేతలతో సమన్వయంపై చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ అంశంపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఇటీవల 14 రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రాష్ట్రాల ఇన్ఛార్జీల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో సమావేశం కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఈరోజు సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఏదైతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు అలాగే ఇటీవల 14 రాష్ట్రాలకు సంబంధించి కూడా నూతన ఇన్ఛార్జీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఇక ఆ ఇన్ఛార్జీలతో కూడా కేసీ వేణుగోపాల్ భేటీ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ సమావేశంలో కూడా కీలకంగా పలు సూచనలు కూడా ఇన్ఛార్జీలకు ఏదైతే తెలంగాణ, తమిళనాడు కావచ్చు, పుదుచ్చేరి, ఒడిశా, హర్యానా ఇట్లా 14 రాష్ట్రాలకు సంబంధించి కూడా నూతన ఇన్ఛార్జీలు నియమించింది. తెలంగాణకు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ ను కూడా ఇన్ఛార్జిగా నియమించింది. ఇక వాటితో పాటుగా ప్రధాన కార్యదర్శులకు సంబంధించి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఇక ప్రధానంగా ఆయా రాష్ట్రాలకి సంబంధించి కూడా పార్టీ బలోపేతం అలాగే నేతల మధ్య సమన్వయం కావచ్చు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పలు అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇన్ఛార్జీలను నియమించిన నేపథ్యంలో 14 రాష్ట్రాలకు సంబంధించి కూడా వాళ్ళు బాధ్యతలు నిర్వర్తించాలి కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఆ స్థితిగతులు కావచ్చు, ఇప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బీజేపీ పైన ఏదైతే పోరాటం చేయాలని కూడా ఇప్పటికీ రాహుల్ గాంధీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక పూర్తిగా పార్టీని బలోపేతం చేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణ సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో చర్చిస్తారు. ఇక ఆ రాష్ట్రాలకు సంబంధించి ఇన్ఛార్జీలకు సంబంధించి ఆ రాష్ట్రాల్లో నెలకొన్న విభేదాలు కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించిన స్థితిగతులు కావచ్చు, తమ మార్పును చూపాలి. ఏదైతే ఇన్ఛార్జీలుగా నియమించిన రాష్ట్రాలను ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఏఐసీసీ నుంచి వచ్చి ఏదైతే ప్రోగ్రామింగ్స్ కావచ్చు, ఇతర సంబంధించిన కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా కూడా రాష్ట్రాల్లో పనిచేయాలని కూడా కేసీ వేణుగోపాల్ వాళ్ళకు సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా మొన్న జరిగిన ఎలక్షన్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమేర బలహీన పడింది కాబట్టి వాటన్నిటిని కూడా బేరోజు వేసుకుని సమావేశంలో ఇన్ఛార్జీలకు ప్రధాన కార్యదర్శులకు సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేస్తారు. దాంతో పాటుగా ఇన్ఛార్జిగా నియామకమైన వాళ్ళు ఆ రాష్ట్రాలకు వెళ్లి ఎట్లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఏఐసీసీ నుంచి ఇచ్చిన కార్యక్రమాలు కావచ్చు, నేతల మధ్య సఖ్యత కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా మార్పు చూపే విధంగా ఇతర పార్టీలకు బలోపేతం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీకి పటిష్టతో పాటుగా వచ్చే ఎన్నికల నాటికి కూడా పూర్తిగా బీజేపీ గద్దె దింపే విధంగా కూడా వ్యూహాలను రచిస్తూ ఆ రాష్ట్రాల్లో పనిచేయాలని కూడా కేసీ వేణుగోపాల్ ఈ రోజు ఇన్ఛార్జీలకు ప్రధాన కార్యదర్శులకు వాళ్ళకు దిశానిర్దేశం చేయడం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా 14 రాష్ట్రాలకు సంబంధించి కూడా నూతనంగా ఇన్ఛార్జీలుగా నియమించారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఈ రోజు సమావేశం తర్వాత వాళ్ళను బాధ్యతలకు సంబంధించి కూడా ఆ రాష్ట్రాలకు పంపించేందుకు అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి సంబంధించి కూడా కీలకంగా మారిన నేపథ్యం అయితే ఉంది. వెన్నెల. హరీష్, థ్యాంక్ యూ.